వెల్కమ్ టు S99 టీవీ న్యూస్. తెలంగాణలో ఓ కేంద్ర మంత్రి కొడుకు మైనర్ బాలికపై అఘాయిత్యం చేస్తే వారం రోజుల వరకు మెయిన్ స్ట్రీమ్ మీడియా చూపించకుండా ప్రభుత్వ పెద్దలు తొక్కిపెట్టారు. సోషల్ మీడియా లేకుంటే ఆ అమ్మాయికి న్యాయం జరిగేది కాదు. జర్నలిస్టులపై ప్రభుత్వం కేసులు పెట్టి అరెస్ట్ చేసినా కూడా యాజమాన్యాలు ప్రశ్నించలేని దుస్థితి ఏర్పడింది. తెలంగాణలోనే ఎన్నో సందర్భాలలో వార్తని వార్తగా రాయలేని పరిస్థితి లేదా? ఒక అమ్మాయి మీద లైంగిక దాడి జరిగింది, కేంద్ర మంత్రి గారి కుమారుడు ఈ దుర్మార్గమైన పని చేశాడు అని అమ్మాయి తల్లి తండ్రి వచ్చి కంప్లైంట్ చేస్తే ఏ మీడియా రిపోర్ట్ చేసిందండి? వారం రోజు సోషల్ మీడియానే లేకపోతే అమ్మాయికి న్యాయం జరిగే పరిస్థితి ఉందా? నేను మాట్లాడుతున్న మాట తప్ప? ఏ మీడియా లగచర్లలో గిరిజనుల మీద అకృత్యాలు జరిగితే ఏ మీడియా రాసింది? నేను ఈ మాట అంటున్నందుకు దయచేసి ఎవరేం అనుకోవద్దు. వాస్తవాలు చెబితే చేదుగానే ఉంటాయి. ఈ రోజున్న పరిస్థితుల్లో డైరెక్ట్ గా శాసనసభలో బయట జర్నలిస్టుల పట్ల అసహనం వ్యక్తం చేస్తే కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏ మీడియా ప్రశ్నించిందండి? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమి విషయంలో విద్యార్థులు కథం దొక్కేదాకా ఏ మీడియా రాసింది? ఎక్కడుంది పరిశోధనాత్మక జర్నలిజం? ఉందా? నేను ఈ మాట అంటే మీలో చాలా మందికి మళ్ళీ నాలో అహంకారం కనబడొచ్చు. నేను ఉన్నట్టుగా అడుగుతున్నా, ఉన్నదా పరిస్థితి? రాసే పరిస్థితి, చెప్పే పరిస్థితి, స్వేచ్ఛగా నిర్భీతిగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనే పరిశోధనాత్మకమైన కథనాలు వస్తున్నాయా? వాస్తవాలు చెబితే నచ్చవు. అందుకే